నమస్తే సంతోష్, వెల్కమ్ టు ఎమ్మెల్యే గ్రాఫ్. ప్రతిపాడు నియోజకవర్గ ప్రజలు రావెల కిషోర్ బాబు గురించి ఏమంటున్నారు? లోకల్ టీడీపీ నేతలే ఆయన్ని ఎందుకు వ్యతిరేకిస్తున్నారు? ప్రతిపక్షం కంటే ఘాటుగా సొంత పార్టీ నాయకులే ఆరోపణలు చేయడానికి కారణం ఏంటి? ఆసిఫాబాద్ అసెంబ్లీ నియోజకవర్గానికి ఎమ్మెల్యే కోవాలక్ష్మి ఏం చేస్తున్నారు? పేరు ఆమెదైనా పెత్తనం వేరే వాళ్ళదన్న ప్రచారంలో నిజమెంత? దత్తత గ్రామంలో సైతం కనీస సదుపాయాలు కల్పించలేకపోవడంపై జనం ఏమంటున్నారు? పాడేరు గిరిపుత్రుల అగచాట్లను గిడ్డి ఈశ్వరి తీర్చగలుగుతున్నారా? బాక్సైట్ మైనింగ్ మీద ఎమ్మెల్యే వైఖరి ఏంటి? ప్రతిపక్ష ఎమ్మెల్యేగా ఉన్న నిధుల సమస్య రాకుండా తీసుకుంటున్న జాగ్రత్తలు ఏంటి? స్వపక్షంలో విపక్షం మాజీ మంత్రి రావెల కిషోర్ బాబును ఇరుకున పెడుతోందా? ప్రతిపాడు ఎమ్మెల్యేగా ఆయన చేస్తున్న పనులేంటి? అభివృద్ధి కంటే గ్రూపు రాజకీయాల మీదే ఎక్కువగా దృష్టి పెట్టారన్న ప్రచారంలో నిజమెంత? మరోసారి ఆయనకు టికెట్ ఇస్తే ఓటేయకుండా ఇంట్లోనే కూర్చుంటామని టీడీపీ దిగువ స్థాయి నాయకులే ఎందుకు అంటున్నారు? పెదనందిపాడు చెరువుని దత్తత తీసుకోవడానికి వచ్చిన పారిశ్రామికవేత్త ఎందుకు వెనక్కు తగ్గారు? గుంటూరు జిల్లాలో ప్రతిపాడు నియోజకవర్గానికి ప్రత్యేక స్థానం ఉంది. బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా పన్నుల నిరాకరణ ఉద్యమం పెదనందిపాడు నుంచే మొదలైంది. పర్వతనేని వీరయ్య చౌదరి ప్రారంభించిన ఆ ఉద్యమంలో జాతీయ నేతలు సైతం పాల్గొనడంతో దేశవ్యాప్తమైంది. పెదనందిపాడు, ప్రతిపాడు, కాకుమాను, వట్టిచెరుకూరు, గుంటూరు రూరల్ మండలాలు ఈ సెగ్మెంట్ పరిధిలో ఉన్నాయి. ఇందులో అత్యధికంగా కమ్మ 25%, ఎస్సీ ఎస్టీలు 21%, కాపులు 12%, రెడ్లు 8%, యాదవులు 7% ఉన్నారు. మిగతా ఓట్లు బీసీల్లోని ఇతర సామాజిక వర్గాలకు చెందినవి. పొగాకు, పత్తి, మిరప ఎక్కువగా సాగు చేస్తారు. 2014 ఎన్నికల్లో ఇక నుంచి గెలిచిన రావెల కిషోర్ బాబుకు అనూహ్యంగా మంత్రి పదవి వచ్చింది. అయితే ఇటీవలి విస్తరణలో ఆయన్ని తప్పించారు. ఇక్కడి రైతుల ప్రధాన సమస్య నల్లమాడ డ్రైన్. క్యాచ్మెంట్ ఏరియాలో ఓ మాదిరి వాన కురిసినా నీరంతా చివరి భూములకు చేరి పంటలు వరద పాలవుతున్నాయి. అలాగని వర్షాలతో పని లేకుండా వ్యవసాయం చేసుకోవడానికి కావాల్సిన నీటి వసతి లేదు. వాన కురిస్తే ఒక బాధ, కురవకుంటే మరో బాధ అన్నట్టుగా ఉంది రైతుల పరిస్థితి. నియోజకవర్గం మొత్తం తాగునీటి సమస్య ఉంది. ఊళ్లలోని చెరువులను నింపుకొని జాగ్రత్తగా వాడుకోవడం మినహా మరో మార్గం లేదు. కానీ వేసవి ప్రారంభంలోనే అవి ఎండిపోతుంటాయి. దీంతో కిలోమీటర్ల దూరం వెళ్లి మంచినీళ్లు తెచ్చుకోవాల్సి వస్తోంది. మన 2004 నుంచి చెరువుపై పూర్తి అక్రమాలు జరుగుతున్నాయి. అంతకుముందు కొద్దిగా ఉండే, అప్పుడు ఎమ్మెల్యే గారు చెప్పంగానే తీసేసేవాళ్ళు. 1-2 సార్లు తీసేసాం కట్ట మీద కూడా. ఇప్పుడు మటుకి చెప్పినా కూడా ఎవరు పట్టించుకోవట్లేదు. మేము 16-18 అడుగులు కాలం పెట్టాం నీళ్లు బయట రావడానికి. తీరా ఇక్కడికి వచ్చి చూస్తే 6 అడుగులు కూడా లేదు ఈ కాలం. రాజధాని పుణ్యమా అని సెంట్రల్ గవర్నమెంట్ నిధులతో ప్రధాన రహదారి మాత్రం బాగు చేశారు. గ్రామాల్లో ఇప్పటికీ గ్రావెల్ రోడ్లే ఉన్నాయి. వాటి మీద చినుకు పడితే చిత్తడే. కాకుమాను నుంచి కొండపాటూరు వరకు, కొండపాటూరు నుంచి అప్పాపురం దాకా 4 కోట్లతో రోడ్డు శాంక్షన్ అయినా పనులు ఇంతవరకు మొదలు కాలేదు. బీకేపాలెం, గరికెపాడు గ్రామాల్లో సీసీ రోడ్ల కోసం రావెల మంత్రిగా ఉన్నప్పుడే అనుమతులు వచ్చినా ఇప్పటికీ శంకుస్థాపన కూడా జరగలేదు. గుంటూరు రూరల్ మండలంలో తాగునీటి సమస్య తీవ్రంగా ఉంది. ఎన్నిసార్లు ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లినా ఫలితం లేకుండా పోయిందంటున్నారు ప్రజలు. వారంలో 2 సార్లు వచ్చే ట్యాంకర్స్ కోసం ఎదురు చూడాల్సి వస్తోంది. ఊళ్లలో రోడ్లు లేకున్నా, తాగడానికి నీళ్లు లేకున్నా, పొలాలు తడవకున్నా టీడీపీ నాయకులకు ఏం పట్టడం లేదని ఆరోపిస్తోంది ప్రతిపక్షం. నియోజకవర్గంలో రావెల ఎస్సీ ఎస్టీ సప్లాన్ నిధుల్ని సైతం పక్కదారి పట్టించారని, జన్మభూమి కమిటీల కారణంగా నిజమైన లబ్ధిదారులకు సంక్షేమ ఫలాలు అందడం లేదంటున్నారు విపక్ష నేతలు. నియోజకవర్గంలో తాగునీటి సమస్య ఉందండి. తాగునీటి సమస్య ఉంది. అదేవిధంగా రైతాంగం చాలా సాగునీరు అన్నీ కూడా టైలెంట్ భూములు. కొన్ని గ్రామాల్లో చూస్తే ఆ సప్లాన్ నిధులు కూడా వేరే ఓసీ ఏరియాల్లో వేయడము, ఎవరు లేకుండా వాళ్ళ యొక్క అంటే స్వప్రయోజనాల కోసం వాడుకున్న పరిస్థితులు కూడా చాలా గ్రామాల్లో చూడడం జరిగింది. రావెల మాత్రం తాను మంత్రిగా ఉన్నప్పుడు 100 కోట్ల నిధులు తీసుకొచ్చానని, పనులు జరుగుతున్నాయని చెబుతున్నారు. నల్లమాడ డ్రైన్ సమస్యకు పరిష్కారం కోసం ప్రయత్నిస్తున్నామంటున్నారు. 2000 కోట్ల రూపాయల నిధుల్ని ఈ నియోజకవర్గానికి కేటాయించడం జరిగింది. ఈ వచ్చే 2 సంవత్సరాల్లో ఈ 2000 కోట్ల రూపాయల నిధులు ఏవైతే ఇప్పుడు మంజూరు చేయడం జరిగిందో ఆయా ప్రాజెక్ట్స్కి అవన్నీ పూర్తయిపోతే తప్పకుండా ఈ నియోజకవర్గం అగ్రగామి నియోజకవర్గంగా నిలుస్తుంది, ఆదర్శవంతమైనటువంటి నియోజకవర్గంగా నిలుస్తుంది. 60 ఏళ్ల నుంచి అపరిష్కృతంగా ఉన్నటువంటి నల్లమడ డ్రైన్ ప్రాజెక్టుకి సమస్యకు పరిష్కారం చేశాం.
దానికి 320 కోట్ల రూపాయలు శాంక్షన్ చేయడం జరిగింది. ఇప్పుడు సర్వే జరుగుతుంది, తర్వాత ఆ ప్రాజెక్ట్ని టేకప్ చేస్తాం. రావెల వల్లే ప్రతిపాడు అభివృద్ధి చెందుతోందని, ఆయనకు మంత్రి పదవి పోకుండా ఉంటే ఇంకా చాలా పనులు జరిగేవన్నది కొంతమంది అభిప్రాయం. అది మినిస్టర్ పదవి ఉంటే కొన్ని పనులు ఇంకా పెద్ద పెద్ద పనులు చేయాల్సిన పనులు ఉన్నాయి. ఆ పనులు కూడా అవుతాయని మేము ఎంతో ఆశపడ్డాం. కానీ మినిస్టర్ గారి పదవి పోయినందువల్ల ఆ పనులు కుంటుపడ్డాయని మేము అనుకుంటున్నాం. రాజకీయంగా చూస్తే తెలుగుదేశం పార్టీలో వర్గపోరు తీవ్రస్థాయికి చేరింది. ద్వితీయ శ్రేణి, గ్రామస్థాయి నాయకులు చాలా మంది బహిరంగంగానే ఎమ్మెల్యే మీద ఆరోపణలు గుప్పిస్తున్నారు. ఆయన ఒక వర్గాన్ని ప్రోత్సహిస్తూ 35 ఏళ్ల నుంచి పార్టీలో ఉన్న వాళ్ళని విస్మరిస్తున్నారని, కుల రాజకీయాలు చేస్తున్నారని చెబుతున్నారు. తనకు ఆర్థిక ప్రయోజనాలు కలిగే పనులు తప్ప ప్రజలకు ఉపయోగపడే పనులు చేయడం లేదని ఆరోపిస్తున్నారు టీడీపీ మండల స్థాయి నాయకులు. ఎమ్మెల్యే గారే మా మాట అనడు. ఏదన్నా దగ్గరికి వెళ్ళి పని అడిగితే సక్కంగా చేయట్లేదు. ఆయన ఒక వర్గానికి కొమ్ము కాసి ఒక వర్గానికే చేసుకుంటా ఉన్నాడు. అతనికి ఎక్కువ ఏది కమిషన్ వస్తే ఆ పనులు చేసుకుంటాడు. రోడ్డులో కమిషన్, అన్నింటిలో కమిషన్, చెరువుల్లో నీరు చెట్టు కింద కమిషన్ వస్తే ఆ పనులే చేపిస్తుంటాడు. ఇవాళ మంత్రి పదవి తీసేసి అని చెప్పి మందకృష్ణ మాదితోటి ఆయన లాలుచి ఆయన రేపు ప్రభుత్వం మీద దండయాత్ర చేస్తుంటే దాంట్లో పోస్టర్లు వెనక ముందు మొత్తం ఈయన నడిపిస్తుందని ప్రజలు అనుకుంటున్నారు. ప్రజలు అనుకునేది మేము కూడా అనుకుంటున్నాం. ఇది జెండాలు మోసి నిబద్ధతగా పనిచేసిన వాళ్ళని కాదని, కాంగ్రెస్ పార్టీ నేత జేడీసీలం మనుషులకు ప్రాధాన్యం ఇస్తున్నారని, ఇలాంటి చర్యలు పార్టీని ఘోరంగా దెబ్బతీస్తున్నాయంటున్నారు మండల స్థాయి టీడీపీ నాయకులు. కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి వాళ్ళని ఇవాళ జనభూమి కమిటీ సభ్యులుగా చేశారు మా ఊర్లో. అలా చేసి వాళ్ళకి అనుకూలమైన వాళ్ళు కాంగ్రెస్ పార్టీ వాళ్ళకి చేస్తున్నారు, కానీ మన టీడీపీలో వాళ్ళకి ఎవరికి చేయట్లేదు. జేడీసీలం వర్గంలో ఉన్న వాళ్ళకే పనులు అవుతున్నాయి. పాతగా ఉన్న క్యాండిడేట్ల మొత్తాన్ని మర్చిపోయాడు, కొత్త వాళ్ళని చేస్తున్నాడు. అది కొంతమంది కావాలని రెచ్చగొట్టి ఒక వర్గాన్ని బయటకు నెట్టారు. జెడ్పీ చైర్పర్సన్ జానీ మూన్ వివాదాన్ని కూడా ప్రస్తావిస్తున్నారు కొందరు. రావెల కూడా ఒకప్పుడు విభేదాలు ఉన్నమాట వాస్తవమేనని అంగీకరిస్తున్నారు. కానీ ఇప్పుడు అన్ని సర్దుకున్నాయన్నది ఆయన వెర్షన్. కుటుంబంలో కలహాలు ఉంటాయి, సహజం. అయితే తెలుగుదేశం పార్టీ ఒక నాయకత్వం, చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం కింద అందరం కలిసి పనిచేస్తున్నాము. ఈ గ్రూప్ తగాదాలు అనేవి కుటుంబ సమస్యలు కాబట్టి అవి కుటుంబ సమస్యలుగా పరిగణించి మా ఇంట్లో సమస్యను ఇంట్లోనే పరిష్కరించుకుంటాం. వీధిని మడకుండా ఉండాల్సిన బాధ్యత నాయకులది. దానికి అన్ని రకాలుగా చర్యలు తీసుకుంటున్నాము. నియోజకవర్గ తెలుగుదేశం పార్టీని ఒక తాటి మీద తీసుకొచ్చే ప్రయత్నం జరుగుతుంది. పెదనందిపాడు చెరువుని దత్తత తీసుకుని అభివృద్ధి చేయడానికి పారిశ్రామికవేత్త ముందుకు వచ్చినా ఎమ్మెల్యే సహకరించకుండా అడ్డుకుంటున్నారన్న ఆరోపణలున్నాయి. జన్మభూమి కమిటీల్లో కూడా నిజమైన టీడీపీ కార్యకర్తలకు కాకుండా తనకు కావాల్సిన వారిని వెనకేసుకున్నారని అంటున్నారు తెలుగుదేశం నాయకులు. మా ఊరు డెవలప్ చేసి దాని చెరువుని ట్యాంక్ గా ఏర్పాటు చేస్తే చుట్టుపక్కల 4 ఊళ్ళు దాని నీళ్లు కరువు లేకుండా ఎండాకాలం ఉంటాయి. దానికోసం మేము చెబుతుంటే జన్మభూమి కమిటీని మార్చండి, ఆయన కూడా మార్చమంటున్నాడు, ఈ కమిటీలో సరైన వ్యక్తులు లేరని చెప్పాం, మార్చలేదు. కాట్రపాడు చెరువు ఆక్రమణలు పెరుగుతున్నాయి. ఇప్పటికే సగానికి పైగా కబ్జా పెట్టారు. తమకు జీవనాధారమైన చెరువుని కాపాడమంటున్నారు రజకులు. మొత్తం మీద రావెల కిషోర్ బాబుకు ప్రతిపక్షం కంటే సొంత పార్టీలోనే ఇబ్బందులు పెరుగుతున్నాయి. విపక్ష నేతల కంటే ఘాటుగా స్పందిస్తున్నారు టీడీపీ లోకల్ నాయకులు. వచ్చే ఎన్నికల్లో ఇది ఎటు వెళుతుందో చూడాలి.